ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 25 వచనాలు ఆగకుండా స్పష్టంగా చక్కగా చదివే వాళ్ళు ఉంటే చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 25 వచనాలు ఆగకుండా స్పష్టంగా ప్రభు వాక్యాన్ని చదవవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరులయ్యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండరి. ఒక్కసారి గట్టిగా ప్రభుకి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట చెప్తాను నేను. రాజకీయ నాయకులు ఒకే చేయి చూపిస్తారట, దేవుని బిడ్డలు 2 చేతులు ఎత్తి చెప్పాలట. ఈ సభకు ఎవరు రాజకీయవేత్తలు పిలువబడలేదు గనుక, అందరూ దేవుని ప్రజలే పిలువబడ్డారు గనుక 2 చేతులు పైకెత్తి వినయంగా పద్ధతిగా మర్యాదగా దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా మంచిది. మీ అరుపులే మీ కేకలే ఈరోజు నీ కార్యక్రమానికి చాలా అందం తెచ్చి పెడతాయి. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము కూడా ఆయనతో మాట్లాడటానికి దేవుడు మనపై కృప చూపించునుగాక. మనము చదివిన ఈ లేఖన భాగాలు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ఈ లేఖన భాగాన్ని నేను చదివినప్పుడు దీంట్లో ఒక 3 విషయాలు నాకు అర్థమైనవి. ఒక 3 విషయాలు నా హృదయానికి పరిశుద్ధాత్మ దేవుడు కలగజేశాడు. అసలు ఈ వివాహ వ్యవస్థ లేదంటే ఈ వివాహము ఇలా జరిగించాలని ఎవరిలో పుట్టుకొచ్చిన ఆలోచన ఇది? వెంటనే ఒక క్వశ్చన్ వచ్చింది. పరిశుద్ధ వివాహము, క్రైస్తవ వివాహాన్ని ఏమని పిలుస్తారండి? పరిశుద్ధ వివాహము. ఇప్పుడు బోలెడని వివాహాలు జరుగుతున్నాయి, హిందూ వివాహం అని, ముస్లిం వివాహం అని. కానీ క్రైస్తవ వివాహమును మాత్రమే ఏమని పిలుస్తుందండి బైబిల్? పరిశుద్ధ వివాహము. ఇది ఎలా పరిశుద్ధ వివాహం అవుతుంది? ఏమండి, ఇది ఎలా పరిశుద్ధ వివాహం అవుతుంది? అసలు ఈ పరిశుద్ధ వివాహం అనపడటానికి ఈ ఆలోచన ఎవరిలో కలిగిందండి? చెప్పగలరు ఎవరైనా? ఈ వివాహపు యొక్క ఆలోచన ఎవరిలో కలిగింది? హలో, ఒకసారి స్తోత్రం చెప్పండి. ఉన్నారో లేదో కన్ఫర్మేషన్ చేసుకుందాం. ఈ పరిశుద్ధ వివాహాన్ని చెయ్యాలి, ఈ యొక్క భూ ప్రపంచం మీదకి ఈ పరిశుద్ధ వివాహ వ్యవస్థను స్థాపించాలి, తీసుకురావాలి, అనేక మందికి పరిచయం చేయాలని ఇది ఎవరిలో కలిగిన ఉద్దేశం అండి? ఇది యేసు ప్రభులో కలిగిన ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునిలో కలిగిన ఉద్దేశం. ఎందుకు దీనిని పరిశుద్ధ వివాహం అని పిలుస్తారంటే, ఈ ఆలోచన ఒక నరుడిలో పుట్టింది కాదు. వింటున్నారా? ఈ ఆలోచన ఒక నరుడిలో పుట్టింది కాదు, పరిశుద్ధుడైన దేవునిలో పుట్టినటువంటి ఆలోచన. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అందుకే ఈ వివాహానికి ఏం పేరండి? పరిశుద్ధ వివాహం. ఒక పరిశుద్ధునిది, పాపము లేని, మచ్చ లేని, డాగు లేని, మలినము లేని, నాలో ఎవడైనా పాపమును చూపించగలడా అన్నదాకొచ్చిందంటే మ్యాటర్. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏ లోపము లేదు, ఏ తారతమ్యాలు లేవు, ఎటువంటి పాపము లేదు. ఎవడు నిలబడి, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎవడు నిలబడి ఆయనలో పాపాన్ని చూపించిన వాళ్ళు లేడు భూమి మీద.
అటువంటి పరిశుద్ధుడిలో కలిగినటువంటి ఒక ఆలోచనే ఈ పరిశుద్ధ వివాహం. నచ్చిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పాలా. అది మొదటి మాట. ఇక రెండో విషయానికి వస్తే, పరిశుద్ధ వివాహం అని ఎందుకు క్రైస్తవులు పిలుస్తారు? ఎందుకు బైబిల్ సంబోధిస్తుంది? క్రైస్తవుల వివాహాలు పరిశుద్ధ వివాహముగా ఎందుకు ఎంచబడింది? మొదటి మాట, ఇది పరిశుద్ధునిలో పుట్టింది గనుక, ఇది పరిశుద్ధుని ఆలోచన గనుక, ఇది పరిశుద్ధుని ఏర్పాటు గనుక, ఇది పరిశుద్ధుని సమర్పణ గనుక, ఇది పరిశుద్ధుడు ఆలోచించి నిర్ణయించాడు గనుక క్రైస్తవ వివాహాలు పిలుచుకుంటున్న పేరేంటంటే పరిశుద్ధ వివాహము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక రెండవది, ఎందుకు క్రైస్తవులు పరిశుద్ధ వివాహం అని పిలుస్తారు? ఇక రెండవ ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. మానవుడు మొదట్లో ఎలా ఉన్నాడమ్మా? పరిశుద్ధంగా ఉన్నాడు. పాపము ఎరుగకే ఉన్నాడు, మలినం అంటకే ఉన్నాడు, మహిమ వస్త్రముల చేత కప్పబడి మానవుడు ఉన్నాడు. పరిశుద్ధతలో ఉన్నాడు, పరిశుద్ధతను పాటిస్తున్నాడు, పరిశుద్ధతను క్రమముగా పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ పరిశుద్ధత ఆగిపోకూడదు, ఈ పరిశుద్ధత ఇంకా కంటిన్యూ అవ్వాలి అని చెప్పి దేవుడు ఈ పరిశుద్ధ వివాహాన్ని నిశ్చయించాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మొదటి మాట మీరు మైండ్లో వేసుకోవాలి, ఏదో వచ్చాం వెళ్ళామని కాదు, మీరు మైండ్లో వేసుకోవాలి. మొదటి మాట, ఎందుకు క్రైస్తవులు పరిశుద్ధ వివాహం అని చెప్తారు? బైబిల్ ఎందుకు పరిశుద్ధ వివాహం అని చెప్పబడుతుంది? ప్రపంచంలో దేనిలో లేదండి, ఒక్క క్రైస్తవులు మాత్రమే, ఒక పరిశుద్ధ గ్రంథము మాత్రమే ఇది పరిశుద్ధ వివాహముగా నిశ్చయించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఇది పరిశుద్ధ వివాహం, ఎలా అయింది ఇది పరిశుద్ధ వివాహం అని మేటర్లోకి వస్తే, మొదటి మాట చెప్పాను, ఈ నిర్ణయం కలిగింది, ఈ నిర్ణయాన్ని ఏర్పడింది. అసలు ఈ నిర్ణయం ఎవరిలో పుట్టిందంటే ఒక పరిశుద్ధుల్లో పుట్టింది కనుక ఇది పరిశుద్ధ వివాహం. ఇక రెండో విషయంకి వస్తే, మొదటిగా మానవుల్లో దేవుడు తయారు చేసినప్పుడు మానవుల్లో పాపం లేదు, కుళ్ళు లేదు, ద్వేషాలు లేవు, తారతమ్యాలు లేవు, హెచ్చుతగ్గులు లేవు, మూర్ఖత్వాలు, జీవడంబాలు ఏమీ లేవు. ఆ పరిశుద్ధతను కంటిన్యూ చేయడానికి, ఆ పరిశుద్ధతను ముందుకు తీసుకువెళ్ళడానికి, ఆ పరిశుద్ధత ఆగిపోకుండా చూసుకోవడానికి దేవుడు ఈ పరిశుద్ధ వివాహాన్ని నిశ్చయించాడు. నచ్చిన వాళ్ళందరూ ప్రభువుకు స్తోత్రం చెప్పాలా. ఇక మూడవది, ఎందుకు క్రైస్తవులు గాని లేదంటే క్రైస్తవ గ్రంథం గాని దీనిని పరిశుద్ధ వివాహముగా డిక్లేర్ చేస్తున్నారు, పరిశుద్ధ వివాహముగా ఎన్నుతున్నారంటే, మూడవ మాట, పరిశుద్ధుల నీతి క్రియలే మనం ఆచరిస్తున్నాము కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పరే. బైబిలే మన దిక్కు, బైబిలే మన మార్గదర్శి, బైబిలే మన గూగుల్ మ్యాప్. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క హేబేలు మొదలుకొని పరిశుద్ధులలో, ప్రకటన గ్రంథములో రాసి ముగించిన అపోస్తలుడైన యోహాను వరకు ఆ పరిశుద్ధులు ఏ నీతి క్రియలు అయితే చేశారో ఆ నీతి క్రియలను పాటించాలి గనుక, ఆ నీతి క్రియలు అనుసరించాలి గనుక మనం ఏది చేయాలన్నా, ఏమండి వింటున్నారా, మనం ఏది చేయాలన్నా దేంట్లోంచి చేయాలి? దేంట్లోంచి చేయాలి? దీనిలో నుంచే చేయాలి. దీనిలో పరిశుద్ధ నీతి క్రియలు ఉన్నాయి, దీనిలో పవిత్రమైన పరిశుద్ధమైన మాటలు ఉన్నాయి. అందుకే ప్రభు చెప్తున్నారు, వినాలి. పరిశుద్ధిని నీతి క్రియలు వివాహంలో జరగాలి. ఈ బైబిల్ ఏది చెప్పింది అది వివాహంలో జరగాలి. ఏమండి, ఈ బైబిల్ ఏది మాట్లాడింది అది వివాహాల్లో చేయాలి. దాని పేరే ఏమంటారు? పరిశుద్ధ వివాహము. 3 మాటలు చెప్పేశాను. మీరు మంచిలు తాగి కిందకి దిగేలోపు, గ్లాస్ ఎత్తి కిందకి దించేలోపు 3 మాటలు అయిపోయింది. ఎందుకు దీనిని పరిశుద్ధ వివాహం అంటారు? ఈ ఆలోచన పుట్టిందే ఒక పరిశుద్ధుల్లో గనుక. ఎందుకు దీనిని పరిశుద్ధ వివాహం అంటారు? మొట్టమొదట్లో మానవుడు పరిశుద్ధుడు గనక ఆ పరిశుద్ధతను కంటిన్యూ చేయడానికి ఈ పరిశుద్ధ వివాహాన్ని దేవుడు నిశ్చయించాడు. ఎందుకు దీనిని పరిశుద్ధ వివాహం అంటారు అంటే, దేనిని పరిశుద్ధ వివాహం అంటారు? ఈ మాటలో కొంచెం వివరణ ఇస్తాను. ఏ పెళ్లిని పరిశుద్ధ వివాహం అంటారు? ఈ రోజుల్లో అనేకమైన పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, నా మాటలు మీరు సగౌరవంగా స్వీకరించాలి. అనేకమైనటువంటి క్రైస్తవ వివాహాలు జరుగుతున్నాయి, కానీ బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల నీతి క్రియలతో అది జరగట్లేదు. దీనిని పరిశుద్ధ వివాహం అని ఎప్పుడు అంటారు? అప్పుడు మీరు పరిశుద్ధ వివాహం చేశారా?
అని ఎప్పుడు మాట్లాడుకుంటారు అంటే, బైబిలును పాటిస్తూ, బైబిలును సక్రమముగా చదువుతూ, దేవుడు ఏ మాటలు చెప్పాడు, బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల నీతి క్రియలు ఏమి మాకు తెలియజేస్తున్నాయి, అసలు వివాహం ఎలా జరిగించాలి, అసలు వివాహ వేడుక ఎలాగ ముందుకు తీసుకొని వెళ్ళాలి, నూతన వధువరులు ఇరువురిని ఎలా జత చేయాలో ఆల్రెడీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏమండి, ఇది ఎప్పుడు పరిశుద్ధ వివాహం అవుతుందో తెలుసా? దీన్ని ఎప్పుడు బైబిల్ ఒప్పుకుంటుందో పరిశుద్ధ వివాహం అని తెలుసా? దీనిలో రాయబడింది ఈ వివాహంలో ఫాలో అవుతే, దీనిలో రాయబడింది ఈ వివాహంలో పాటిస్తే, దీనిలో రాయబడింది ఈ వివాహంలో కంటిన్యూ చేస్తే, దీనిలో రాయబడింది ఈ వివాహంలో జరిగిస్తే, ఈ వివాహాన్ని ఏమని చెప్తారు? మీరు చెప్తారా? గట్టిగా చెప్పాలా? మా వెనకోలు ఏమని అంటారు? వివాహాన్ని పరిశుద్ధ వివాహము అంటారు. నో డౌట్, దానికి మించిన డౌట్ ఇంకోటి లేదు. దీనిలో రాయబడిన ప్రకారమే జరిగిన ఎడల, భక్తులు, సూత్రధారులు, మార్గదర్శకులు వేసిన పాటలో నడుస్తూ, ఆ పాటలను పాటిస్తూ, ఆలకిస్తూ ఎప్పుడైతే జరిగిస్తామో వివాహాన్ని, దానిని మాత్రమే పరిశుద్ధ వివాహముగా ప్రభువు గాని బైబిల్ గాని పరిగణనలోనికి తీసుకుంటుంది. పరిశుద్ధ వివాహముగా. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులెత్తి ఒకసారి. మొదటి మాట, ఇది పరిశుద్ధ దేవుళ్ళు పుట్టిన వివాహం. రెండవ మాట, పరిశుద్ధతను కంటిన్యూ చేయడానికి దేవుడు ఈ పరిశుద్ధ వివాహాన్ని నిశ్చయించారు. మూడవ మాట, వివాహములో లౌకిక పద్ధతులు జరగకూడదు. ఏ పద్ధతులు జరగకూడదండి? లోకానుసారమైన పద్ధతులు వివాహాల్లో జరగకూడదు. లోకానుసారమైన ఆచారాలు వివాహాల్లో జరగకూడదు. మనకు ఆల్రెడీ గ్రంథం ఉంది, మనకు ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు పెట్టాడు. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే రూట్ మ్యాప్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది, గూగుల్ మ్యాప్ లో, లేదంటే లొకేషన్స్ పెడతా ఉంటారు. దాని వెంబడి పోతేనే ఆ మార్గంకు చేరుకుంటాం. అలానే మనము రేపు జరగబోయేటువంటి గొర్రెపిల్ల మహోత్సవములో సార్వత్రిక సంఘాలు ఎత్తబడాలంటే ఇదిగోండి, ఈ రూట్ మ్యాప్ మనం ఫాలో అవ్వాలి. స్తోత్రం చెప్పని గట్టిగా దేవుడికి. ఇదే రూట్ మ్యాప్, ఇదే గూగుల్ మ్యాప్, అంతా ఇదే. ఇది ఎక్కడికి తీసుకుపోతుంది అంటే, సరైన స్థలములో జీవాధిపతి వద్దకు, వరుడు వద్దకు, పెళ్లి కుమారుడు వద్దకు భార్య వెళ్ళాలి అంటే ఈ రూటును మనము పాటించాలి, ప్రకటించాలి, ఆచరణలో పెట్టాలి. స్తోత్రం చెప్పండి ప్రభు గట్టిగా. ఏమండి, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ వివాహం, చెల్లి వివాహం జరగాలని, జరిగితే పరిశుద్ధులు ఏ మాదిరి ఉంచిపోయారో, పరిశుద్ధులు ఏ మాదిరిని భూమి మీద వదిలి వెళ్ళారో ఆ మార్గములో జరగాలని, దేవుడు ఏదైతే ప్రత్యుత్తరం ఇచ్చి మాట్లాడాడో ఆ మాటల ప్రకారం వివాహం జరగాలని నేను కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను. సంఘం అంతా కూడా, విజయవాడ సంఘం అంతా, ఏలూరు సంఘం అంతా బలమైన శక్తివంతమైన ప్రార్థనలు చేశారు. అయ్యా, ఈ వివాహంలో లౌకిక పద్ధతులు రాకూడదు ప్రభువా, లౌకిక ఆచారాలు రాకూడదు ప్రభువా, లౌకిక సంబంధమైన సాంప్రదాయాలు ఏది జరగకూడదు నాయన. రేపటి రోజున మధ్యాకాశంలో ఒక వివాహం జరగబోతుంది. అది ఎలా జరగబోతుందో దానికి సాదృశ్యముగా వివాహం జరగాలి. ఎవరికి నచ్చలేదట్టింది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని ప్రార్థనలండి, సంఘం అంతా కన్నీరుగా వచ్చింది. నేను కూడా రాత్రి పగలు నుండి దాన్ని తెరిచేటట్లుగా ప్రార్థన చేశాను. ప్రభా, ఖచ్చితంగా వివాహం అనేది జరగాలయ్యా. లోకం ఒప్పుకోకపోయినా, మనుషులు ఒప్పుకోకపోయినా, బంధువులు కానీ రక్త సంబంధాలు ఒప్పుకోకపోయినా మీరు ఒప్పించండి, మీరు సరిచేయండి, మీరు దర్శించండి అయ్యా. ఇరుపక్షాలు, మా కుటుంబాన్ని మీరు ఒప్పించాలి. వివాహము చేసుకోబోతున్నటువంటి పెళ్లి కుమారు తరపున మీరు ఒప్పించాలి. రాబోతున్న బంధువులు మిమ్మల్ని మీరు ఒప్పించాలి. వారి మనసులను కుదురుపరచాలి, వారిని కుదిర్చాలి. ప్రభా, ఎన్నో ప్రార్థనలు చేయగా
దేవుడి రోజున ఇటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని కనపరచండి. ఎంతకు మించిన సంతోషం నాకు ఇంకొకటి లేదు. పరలోకంలో ప్రభు ఈ వివాహాన్ని చూసి నేను చెప్తున్నాను సగౌరవంగా, నా దేవుడు మురిసిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మురిసిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభువు ఆశ్చర్యపోతున్నాడు. నా ప్రభువు సంతోషంతో గంతులేస్తున్నాడు. అరే, ఈ వివాహంలో ఒక్కటి కూడా లౌకిక పద్ధతి లేదే, లౌకిక సాంప్రదాయం లేదే, లౌకిక ఆలోచన లేవే, వాళ్ళ ఆలోచన వీళ్ళ ఆలోచన లేవే. బైబిల్ ఆలోచనే జరుగుతుంది, బైబిల్ ప్రకారమే, బైబిల్ చిత్రమే జరుగుతుందని నా దేవుడు మురిసిపోవడం నేను దర్శనంలో చూశాను. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం వేస్తుందండి నాకు, చాలా సంతోషం వేస్తుంది. ఇంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఈ పూట. వివాహానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, పంపబడిన వారు, ఎన్నుకోదగ్గరబడిన వారు, వాక్యములు వింటున్న వారు, మూడు ముక్కలు. ఇది పరిశుద్ధ వివాహం అని చెప్పటంలో ఏ సందేహం లేదు. సగౌరవంగా చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, ఇది పరిశుద్ధ వివాహమే. స్తోత్రం, హల్లెలూయా. ఎలా చెప్తున్నారు అయ్యగారంటే, ఈ వివాహాన్ని నిశ్చయించిందే ఒక పరిశుద్ధుడు గనక. స్తోత్రం చెప్పండి. ఈ పరిశుద్ధతను కంటిన్యూ చేయడానికి ఈ వివాహం నిశ్చయించబడింది. అంతేకాదు, ఇది పరిశుద్ధ వివాహం అని ఎలా చెప్తున్నారు మీరంటే, దీనిలో ఉన్నది జరుగుతుంది గనక దీన్ని నేను పరిశుద్ధ వివాహం అని ఒప్పుకుంటున్నాను. నాతో కలిసి మీరు కూడా దీనిని పరిశుద్ధ వివాహం అని ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? వివాహం అయిన తర్వాత మీకే అర్థమైపోతుంది. ఏమండి? కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ మాటలను మీరు చెవిని పెట్టాలి. వివాహము పరిశుద్ధమైనది. రెండవ మాట చెప్పి ముగించేస్తాను. వివాహము ఘనమైనది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. వివాహం ఏమైనదంటండి? ఘనమైన వివాహం. ఎలా చెప్తున్నారు ఘనమైన వివాహం అని? అమ్మగారులు ఎలా చెప్తున్నారు ఘనమైన వివాహం అని? డెకరేషన్ చూసా, పెద్ద పెద్ద కట్అవుట్లు చూసి ఇది ఘనంగా చేశారా అనా? ఎంత డబ్బు ఖర్చు పెట్టామనేది కాదు మ్యాటర్. ఏమండి? ఎంత డబ్బు ఖర్చు పెట్టామనేది కాదు మ్యాటర్. వివాహము ఎలా ఘనమైనదంటే, వారి ఇరువురు కలిసి ప్రార్థనాపూర్వకంగా, వారి ఇరువురు కలిసి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, వారి ఇరువురు కలిసి దేవుని మహిమపరుస్తూ, వారి ఇరువురు కలిసి ప్రభులో పరిచర్య చేస్తూ ఉండటమే ఘనమైన వివాహం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అండి, మేము చేసాం, ఇప్పుడు మామయ్యలు చేస్తున్నారు, అందరూ చేస్తారు, ఘనంగానే చేసుకుంటారు. ఒకసారి వివాహం చేస్తాం కనుక రూపాయి పోయినా పర్లేదని ఘనమైనగానే చేస్తారు. కానీ పైవి చూసి మనము ఘనమైన వివాహం అని అంచకూడదు. వారిరువురు రేపు బ్రతుకుబోయే బ్రతుకును బట్టి, వారిరువురు కలిసి జీవించబోయే జీవితాన్ని బట్టి, వారిరువురు కలిసి దేవునికి తెచ్చే మహిమను బట్టి, వారిరువురు కలిసి దేవునికి తెచ్చే గౌరవాన్ని బట్టి, వారిరువురు కలిసి దేవునికి తెచ్చేటువంటి ఆప్యాయతను బట్టి, సంతోషాన్ని బట్టి ఇది ఘనమైన వివాహం అని మనం మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు ముక్కలు చెప్పాను. వివాహం పరిశుద్ధమైనది, వివాహము ఘనమైనది. ఇలానే జరగాలని నేను ఆశపడుతున్నాను. ఈ వివాహాన్ని చూసన్నా ఒక్కరిలోనైనా మార్పు వస్తుందని నేను ఆశపడుతూ, అంగీకరిస్తూ, ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. స్తోత్రం.